తెలంగాణ రాష్ట్ర పోలీసుల సరెండర్ పాలసీకి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగుబాట్ల పర్వం కొనసాగుతుంది. ఈ రోజున ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షం లోపల 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అసలు సరెండర్ పాలసీ ఎట్లా ఉండబోతుంది, తెలంగాణ పోలీసులు ఉద్యమంలో పనిచేస్తున్న మావోయిస్టులకు ఏం చెప్పబోతున్నారు? ఐజీ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి ఈరోజు మీ సమక్షంలో 14 లొంగిపోయారు? సో ఎందుకు లొంగుబాట్లకు సంబంధించి ప్రోత్సహిస్తున్నారు? వేరే రాష్ట్రాల లోపల తూటాన్ని నమ్ముకుంటుంది. సో మీ దగ్గర లొంగుబాట్లకు కారణం ఏంటిది? అసలు వాళ్ళకి ఏం చెప్తారు మావోయిస్టులు? ఈరోజు 14 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. వీళ్ళంతా వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళే. మేము ఈ సంవత్సరంలో మేము ఇచ్చిన పిలుపుకు స్పందించి 250 మంది మావోయిస్టు సభ్యులు సరెండర్ అయ్యారు. అయితే మేము ఏ రాష్ట్రం సంబంధించినా సరే మేము ఆహ్వానిస్తున్నాము. కాబట్టి పక్క రాష్ట్రాలైనా సరే ఎవరైనా వచ్చి సరెండర్ అవ్వచ్చు. సరెండర్ అయితే వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకంగా వారికి రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇంకా ఇతరత్ర ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, ఇంకా ఉపాధి కావాలన్నా కూడా మా పోలీస్ శాఖ తరపున సహాయం చేస్తున్నాము. కాబట్టి వీటికి ఆకర్షితులు అయ్యి వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 14 మంది వచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఎవరు వచ్చినా సరే వారిని సాదరంగా ఆహ్వానించి మేము వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రభుత్వం తరపున కూడా ఎన్నో విధాలుగా వారికి ప్రోత్సాహకాలు అందిస్తుంది. వాటిని వినియోగించవలసిందిగా కోరుతున్నాం మేము. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో కూడా ఇప్పటికి పనిచేస్తున్న ఉద్యమాలు పనిచేస్తున్న నాయకులు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నెల నుంచో వాళ్ళు రావాలి, తిరిగిరాలని కోరుతున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి పోరు కన్నా కూడా ఊరు మీద ఒక ప్రోగ్రామ్ 3 కొద్ది రోజులు జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రోత్సహిస్తారా? అసలు ఎప్పటి వరకు ఈ లొంగుబాట్ల పర్వం కొనసాగిస్తారు? ఇది కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళంతా వచ్చేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తాము. మా అధికారులు వారి కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చేస్తున్నాము. మేము వారితో సాధారణంగా మాట్లాడుతున్నాం. వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. చాలామంది కుటుంబ తల్లిదండ్రులు కావచ్చు, చాలా దీనస్థితిలో ఉన్నారు. వారికి కూడా మా అధికారులు వెళ్ళి వారికి ఎన్నో సహకారం చేస్తూ మళ్ళీ మేము వారికి కూడా పిలుపునిస్తున్నాం. మావోయిస్టు సభ్యులకు కూడా ఇవన్నీ ముందుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిసి మరి నార్మల్ లైఫ్ గడపొచ్చని చెప్తున్నాము. కాబట్టి అది అందరూ గమనించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతము కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా కొంత సాయుధ బలగాలు వచ్చాయి, కొత్త బేస్ క్యాంపులు ఏర్పడ్డాయి. సో అటు స్థానికులు ఉపాధి కోసం గుట్టల్లోకి వంట చెరుకు కోసం అటు వెళ్లాల్సిన పరిస్థితి. సో వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు మీ తరఫున తీసుకున్నారు. అసలు అక్కడ కర్రెగుట్టల పరిధి లోపల అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కర్రెగుట్టల్లో గతంలోనే కొన్ని సంఘటనలు జరిగాయి. గ్రామస్తులు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్ళి ఈ మందు పాత్రలకు బలయ్యి ప్రాణాలు పోయాయి, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ గతంలోనూ జరిగినాయి. అయితే మేము మా బీడీ టీమ్స్, మా కూంబింగ్ పార్టీస్ వెళ్ళి కొన్ని మందు పాత్రలు కావచ్చు, ఈ ప్రెషర్ మైన్స్ ఇట్లాంటివి వెలికి తీయడం జరిగింది. కాబట్టి వాటి పట్ల గ్రామస్తులు కూడా వ్యతిరేకించారు, ఆందోళన కూడా నిర్వహించారు. ఎందుకంటే అమాయకులు బలవుతున్నారని చెప్పేసి. కాబట్టి అట్లాంటి విషయంలో మేము మళ్ళీ మా బీడీ టీమ్స్, మా కూంబింగ్ పార్టీస్ పంపి అట్లాంటివి ఉంటే గుర్తించి వాటిని వెలికి తీస్తాం మేము. అటవీ ప్రాంతాల లోపల మావోయిస్టుల బంకలో రాష్ట్ర ప్రాంతాలు ఉంటున్నారు. సో వాళ్ళు లొంగిపోవాలంటే పోలీసులను అప్రోచ్ కావాలని మీరు అంటున్నారు. సో వాళ్ళకైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అప్రోచ్ కావడానికి, ఎందుకంటే బయటకు వచ్చారంటే సాయుధ బలగాలు ఉంటున్నాయి, వాళ్ళని కాల్చి పారేసిన ఒక భయం ఉంటుంది కదా. దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటారో తెలంగాణ ప్రభుత్వం తరఫున? వారు రావచ్చు, నో ప్రాబ్లం. వారు ఎవరి ద్వారా రావచ్చు, డైరెక్ట్ కూడా రావచ్చు. అట్లేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి డైరెక్ట్ మా ఆఫీస్కి వస్తే మేము సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎవరి ద్వారానైనా రావచ్చు. ప్రజాప్రతినిధులు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎంతో కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి ద్వారా రావచ్చు అన్నట్టు. కాబట్టి మా జిల్లా ఎస్పీలు, సిపిలు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రావచ్చు. మొత్తంగా ఈ అజ్ఞాతంలో ఉన్నటువంటి ఈ మావోయిస్టుల కుటుంబ సభ్యులకు, అజ్ఞాతంలో మావోయిస్టులకు ఏం పిలుపునిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ తరఫున? ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి హింసను విడనాడి ప్రభుత్వం పాలసీ కూడా చాలా ఉదారంగా రివార్డ్స్ ఇస్తుంది. వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా పైసలు ఇస్తుంది చాలా ప్రభుత్వం సైడ్ నుంచి. కాబట్టి
ఈ ఈ సద్వినియోగం చేసుకొని మళ్ళా తిరిగి వారి కుటుంబ సభ్యులతోని ప్రశాంతంగా గడపవలసిందిగా మా విజ్ఞప్తి అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులు కూడా వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవచ్చు, తమకు ఉపాధి అవకాశాలు కల్పించడం కాదు, జనజీవన సమితిలో కలిపితే పూర్తి స్థాయి లోపల వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే అంటూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.